ఇక మూడవ అష్టభాగ్యం, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ఈ భాగ్యాన్ని గనక మనకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి ప్రముఖుడైనటువంటి మన యొక్క మహాత్ముడైనటువంటి గాంధీ గారి కనుక మనం అన్వయింప చేస్తున్నట్టయితే ఈ యొక్క వాక్యము స్పష్టముగా అతనికి అవగతమవుతుంది, అతనికి అన్వయించబడుతుంది. వినమ్రుల ధన్యులు, వారు భూమికి వారసులగుతారు. ఈ గాంధీ ఎంచుకున్నటువంటి మార్గం అహింసా మార్గం. హింసాపాతము ద్వారా ఏది సాధించలేమని వినయముతో త్యాగానికి సిద్ధమయ్యాడు. అహింసను ఎంచుకుని ఉన్నాడు, సత్యాగ్రహాన్ని ఎంచుకుని ఉన్నాడు, త్యాగ జీవితానికి ఎంచుకున్నాడు. అతను ఎంచుకున్నటువంటి ఈ మార్గాల ద్వారా మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చాడు. కనుక ఎక్కడ మిడిసిపాటు కానీ, గర్వం కానీ, అహంకారం కానీ అతను జీవితంలో ఎచ్చట ప్రదర్శించలేదు. అహింసను, త్యాగాన్ని, వినయాన్ని, విధేయతను, వినమ్రతను నమ్ముకొని ఉన్నాడు. కనుక అట్టి జీవితానికి దేవుడు గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు. కనుక సిరాపత్రేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయము 17-20 వచనాలు మనం చూసినట్టయితే, నీవు చేయు పనులన్నింటిలోనూ వినయముతో చేయి. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా వినయముతో చేయము. వినయము గలవారు నిరాడంబరంగా జీవిస్తారు. అదేవిధముగా వినమ్రులు గొప్ప గొప్ప ఆశయాలు కలిగి జీవిస్తారు. నిందలు, అవమానాలు వచ్చినప్పుడు వారు మానసిక స్థితి కానీ, వారికి శారీరక స్థితి కానీ, వారికి ఎటువంటి ఆందోళన గురికారు. సమతుల్యతను పాటిస్తారు, జీవిస్తారు వినమ్రులు. కనుక ఈ గొప్ప వచనము యొక్క గాంధీ గారి యొక్క జీవితానికి 100% అన్వయించబడుతుంది. కనుక ఆశయసిద్ధితో కలిగి జీవించారు, గొప్ప ఆశయం కలిగి జీవించారు. మధ్యలో అనేక అవాంతరాలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికి కూడా ఏమాత్రం కృంగిపోకుండా వచ్చిన వాటన్నిటిని కూడా చక్కగా వాటిని ఎదుర్కొని ఉన్నాడు, చక్కగా వాటిని బ్యాలెన్స్ చేసుకుని ఉన్నాడు. సమతుల్యతను పాటించి జీవిస్తారు వినమ్రులు అంటుంది. అదేవిధముగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం సెలవిస్తుంది, భూమి మీద సంచరించు నరులందరిలో మోషే మహావినయవంతుడు అని మోషే గురించి చక్కగా స్పష్టపరుస్తుంది. మానవ జాతి అంతటిలో మోషే మహావినయవంతుడు. అదేవిధముగా బప్తిస్మ యోహాను గురించి యేసుప్రభు పలికాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనములో, వినయానికి మారు పేరు బప్తిస్మ యోహాను.